ఆర్జే అనూష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా నా ఫేవరెట్ నిన్నే పెళ్లాడతా. ఈ సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టం. 4th October 1996 లో రిలీజ్ అయింది ఈ సినిమా. బహుశా నాకు అసలు ఊహ కూడా తెలిసుండదు ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి. కానీ ఎప్పుడైతే నాకు కొంచెం ఊహ తెలిసి చాలా చిన్నప్పుడు నేను ఈ సినిమా చూసానో అప్పటి నుంచి ఇప్పటి వరకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిస్ట్ లో నిలిచిపోయింది. అండ్ ఆల్సో స్పెషల్ గా నాగార్జున గారి గురించి చెప్పాలి అంటే, చిన్నప్పుడు ఒక టాలీవుడ్ యాక్టర్ మీద ఏదైనా క్రష్ ఉంది అంటే నాకు ఫస్ట్ గా ఈ సినిమా తర్వాత నాగార్జున గారి మీద ఉండేది. మేబీ ఐ వుడ్ బి అరౌండ్ ఒక 5-6 years ఏమో. అండ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మన కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ గారి సినిమాలన్నీ చాలా చూడ చక్కగా ఉంటాయి. పెద్ద పెద్ద ఫ్యామిలీస్, ఆ అనుభూతి, ఆ ప్రేమ, ఆప్యాయత అసలు మామూలుగా ఉండదు కదా. చిన్నప్పుడు నాకు కూడా అనిపించేది అంత పెద్ద ఫ్యామిలీలో ఉంటే ఎంత బాగుండేదా అని చెప్పి. చిన్నప్పుడు మా ఇంట్లో కూడా ఎవరొకరు వచ్చిపోతూ ఉండేవారు. కానీ మనం పెద్దయ్యాక మన పనుల్లో బిజీ అయిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ని ఆప్ట్ చేస్తున్నాం. కానీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో ఉండే ఆ 2-3తోటే మనం కొట్టేసుకుంటున్నాం. జస్ట్ ఇమాజిన్, అంత పెద్ద ఫ్యామిలీలో ఎటువంటి కలహాలు లేకుండా ఉండాలి అంటే అమ్మో చాలా కష్టం కదా. సో ఇలాంటి క్యూట్ ప్రేమ అనురాగాలన్నీ కూడా మన కృష్ణవంశీ గారి మూవీస్ లోనే అవుతుంది. అండ్ ఈ ఫిల్మ్ అయితే ఇండస్ట్రీ హిట్ అని చెప్పేసి బాక్స్ ఆఫీస్ ఎప్పుడో డిసైడ్ చేసేసింది రిలీజ్ అయిన వెంటనే. అండ్ అంతేకాకుండా ఈ ఫిల్మ్ కి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు అని చెప్పేసి ఆ ఇయర్ కి ఒక నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. సో ఈ మూవీలో మన నాగార్జున గారు అండ్ అలానే టబు గారు నటించడం జరిగింది. ఓ మై గాడ్, వీళ్ళిద్దరిది ఒక హిట్ కాంబినేషన్ అబ్బా ఆ ఎరాలో. అండ్ కమింగ్ టు మ్యూజిక్, ఇప్పటికీ నా ప్లే లిస్ట్ లో నిన్నే పెళ్లాడతా సాంగ్స్ ఉంటాయి. ఈ ఉన్న 7 పాటల్లో ప్రతి ఒక్కటి అద్భుతమనే చెప్పాలి. అండ్ స్పెషల్ గా నాకు బాగా నచ్చిన సాంగ్ కన్నుల్లో నీ రూపమే. హరిహరన్ గారు, చిత్ర గారు కలిపి పాడిన ఈ పాట ఇస్ ఫర్ ఎవర్ మై ఫేవరెట్. అసలు ఎంత బాగుంటదంటే ఈ పాట, నాకు ఈ పాట విన్నప్పుడల్లా ఐ కెన్ ఫీల్ ద ఫ్రెష్ బ్రీజ్ ఆన్ మై ఫేస్. నిండు చంద్రుడు, చాలా డిఫరెంట్ వైబ్ అబ్బా. అండ్ ఇందులో ప్రతి ఒక్క పాట కూడా నాకు చాలా చాలా ఇష్టం. ఏంటి, నీకు కూడా గుర్తొస్తున్నాయా పాటలు? వెంటనే అట్లా ఒకసారి వినేసేయన్ని. ఇక మనం సినిమాలోకి వస్తే చాలా షార్ట్ అండ్ స్వీట్ గా ఈ సినిమాలో 2 ఫ్రెండ్స్ ఉంటారు. సో ఆ 2 ఫ్రెండ్స్ కూడా పక్క పక్కనే ఇల్లులు కట్టించుకుంటారు, ఒకేలా కట్టించుకుంటారు. అండ్ అంతేకాకుండా ఎవరు ఏ ఇంటి మనుషులు అన్నంత తెలియకుండా కలివిడిగా ఉంటారు. నేను కూడా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కి చెప్పేదాన్ని, మనం కూడా ఇలాగే పెద్దగా ఇల్లులు కట్టించుకుందాం అని చెప్పేసి. జస్ట్ ఇమాజిన్, మనతో వైబ్ అయ్యే వాళ్ళు మనతో అలా లైఫ్ లాంగ్ తోడుగా పక్కనే ఉంటే ఎంత బాగుంటది. లైఫ్ ఇస్ గోనా బి అమేజింగ్. సో ఇక్కడ మన మహాలక్ష్మి హైదరాబాద్ వస్తుంది. సో మహాలక్ష్మి ఎవరైనా ఆలోచిస్తున్నారా? అదేనండి, మన టబు పైలట్ ట్రైనింగ్ కై హైదరాబాద్ వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కి తెలిసిన ఒక మ్యూచువల్ ఫ్రెండ్ వల్ల మన శ్రీను, అదేనండి నాగార్జున గారి నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే పక్కన ఉంటారో వాళ్ళ ఇంట్లో దిగుతుందన్నమాట. సో అలాగా క్యూట్ గా వాళ్ళిద్దరి మధ్యన ఆ ర్యాప్ బిల్డ్ అవుతుంది. ఫస్ట్ ఒకరినొకళ్ళు ఏడిపించుకుంటారు, తర్వాత ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు. అండ్ అలా ప్రేమలో పడిపోద్ది మన మహాలక్ష్మి. శ్రీను అంటే మొత్తం ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టం. సో శ్రీను మహాలక్ష్మిని ఇష్టపడుతున్నాడని చెప్పేసి ఇంట్లో తెలుస్తుంది. శ్రీనుని ఏడిపిస్తూ వాళ్ళొక పాట ఉంటదబ్బా ఆ మూవీలో, చాలా బాగుంటది. అండ్ తర్వాత శ్రీను ఇష్టపడ్డాక ఫ్యామిలీ కాదంటారా చెప్పండి? వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మహాలక్ష్మిని యాక్సెప్ట్ చేస్తారు. ఇదంతా జరుగుతున్న టైంలో మహాలక్ష్మిని చూడ్డానికి వాళ్ళ పేరెంట్స్ వస్తారు. అండ్ అప్పుడే ఇట్లా మహాలక్ష్మి శ్రీనుని ప్రేమిస్తుందని తెలుసుకుని వాళ్ళ పేరెంట్స్ చాలా అప్సెట్ అవుతారు. అండ్ దానికన్నా పెద్ద రీజన్ ఏంటి అంటే, మహాలక్ష్మి ఎవరో కాదు, స్వయాన శ్రీనుకి మర్దలైతుంది. శ్రీను వాళ్ళ నాన్నగారు, మహాలక్ష్మి వాళ్ళ మదర్, 2 బ్రదర్ అండ్ సిస్టర్స్. సో ప్రేమ వివాహం అంగీకరించలేదు అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళ అమ్మగారు మహాలక్ష్మి వాళ్ళ నాన్నగారితో అప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతారు.
ఆ టైంలో గొడవలు జరిగి అవన్నీ మనస్పర్ధాలు అన్ని వచ్చి అవన్నీ మనసులో పెట్టుకుని ఈ పెద్దోళ్ళ కలహాలు అట్లా ఉండిపోయాయి. సో మహాలక్ష్మిని తీసుకుని వెళ్ళిపోయాక శ్రీను మహాలక్ష్మిని ఎట్లా రీచ్ అవుతారు, అప్రోచ్ అవుతారు, ఎట్లా ఆమెని మళ్ళీ తీసుకుని వస్తారు అండ్ శ్రీను వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా సపోర్ట్ చేస్తారు ఏంటి అదంతా కూడా నువ్వు డెఫినెట్ గా నిన్నే పెళ్లాడతా చూడాల్సిందే. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీస్ అని నేను చెప్తా. సో మరి ఇది నువ్వు నేను సినిమాలో నిన్నే పెళ్లాడతా.